రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పొల్కంపల్లి గ్రామంలోని తాటి చెట్ల నరికివేతపై గీత కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 318 E/A సర్వే నంబర్లోని భూ యజమాని తాటి చెట్లను నరికివేయించడంతో తమ జీవనాధారంపై దెబ్బ పడుతుందని అన్నారు. చెట్లు తొలగించే ముందు గౌడ సొసైటీ సభ్యులను గీత కార్మికులను సంప్రదించలేదని ఆరోపించారు. ఇక అబ్కారీ శాఖకు అధికారులు పంచనామం లేకుండానే అనుమతులు ఇవ్వడం అన్యాయమని విమర్శించారు. రాత్రి వేళలో చెట్లు నరికిన వారిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లాయర్ అడ్వకేట్ గారు శంకర్ గారు ఇక్కడ తాళ్ళన్ని కూలగొట్టేశాడు. మా జీవన ఉపాధి ఇదే. ఈ జనరేషన్ లో నేను ఒక్కనే ఉన్నాను. ఇలాంటి తాళ్ళు కూలగొడుతూ ఉంటే ఇంకా జనరేషన్ ఎట్లా వస్తుంది? మాది ఇక్కడ తాళ్ళు ఎక్కకున్నా గానీ ముంజలు కొట్టుకొని చాలా మంది బతుకుతా ఉంటారు. ఇక్కడ ఇలాంటి పని చేస్తే మాకు చాలా బాధగా ఉంది. ఇలాంటి విషయంలో కలెక్టర్ గారు సార్ మా జీవనోపాధి ఇదే, రోజు దినచర్య. మాకు పర్మిషన్ తెచ్చుకున్న అది అని చెప్పిన మాకు ఏది పర్మిషన్ ఆర్డర్ ఏది ఆబ్కారీ ఆఫీసులు వస్తే ఇక్కడ చెప్పేది ఉండే గీ చెట్లు కూలగొట్టాలని ఆ సాలరీ కింద మాకు ఏది చెప్పలే. మేము మినిట్స్ బుక్ లో కింద ఏది రాయించుకోలేదు సార్. గీ చెట్లు కూలగొట్టాలని మేము మొదలే ఆ సార్ ఆ 3 చెట్లు మస్తు ఉంటాయి సార్. పనికిరాని చెట్లు ఎందుకు సార్? ఇప్పుడు కళ్ళు పడుతుంది. అది ఎన్ని రోజులు కష్టపడితే అది కళ్ళుకి వస్తుంది సార్. అది